హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. తులసీదాసు గారు రామాయణం రాసుకుంటున్నారు. అప్పుడు హనుమంతుడు ఆయన దగ్గరకు వచ్చి, ఏమి రాశావు అని అడిగాడు. అప్పుడు తులసీదాసు గారు, అశోకవనంలో పువ్వులన్నీ తెల్లగా పుష్పించి ఉన్నాయని రాశా అని అంటాడు. నీ మొహం, అవన్నీ ఎర్రగా ఉన్నాయని అంటాడు హనుమ. కాదు స్వామి, నేను మానసికంగా దర్శనం చేశాను. అశోకవనంలో చెట్లకి తెల్లటి పువ్వులున్నాయి అని అంటాడు తులసీదాస్ గారు. కాదు, పువ్వులన్నీ ఎర్రగా ఉన్నాయంటాడు హనుమ. అంటూ, నేనా సుందరకాండలో వెళ్ళి చూసి వచ్చిన వాడిని, లేక నువ్వా? నేను చెప్పినట్టు రాయి, పువ్వులు ఎరుపు అని మార్చమంటాడు. అంటే తులసీదాసు గారు, అమ్మ బాబోయ్, ఈయనతో మనం ఎక్కడ వాదిస్తాం, ప్రత్యక్ష సాక్షిని నేనే అంటాడు అని రామచంద్రమూర్తిని ధ్యానం చేశాడు. రామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యి, హనుమ, ఏమిటి నీ అల్లరి అని అడుగుగా, స్వామి, అశోకవనంలో పువ్వులు తెల్లగా ఉన్నాయని రామాయణం రాస్తున్నాడు స్వామి తులసీదాస్ అని అంటాడు. నేను చూసినప్పుడు ఎర్రగా ఉన్నాయి పువ్వులన్నీ అన్నాడు. అలా అనకు, ఆ ఋతువులో అప్పుడు పూసిన పువ్వులు తెలిపే. నీకెందుకు ఎర్రగా కనపడ్డాయో తెలుసా? ఆ చెట్టు మీద కూర్చుని కిందికి చూశావు మీ అమ్మని. మా అయ్య రామచంద్రమూర్తి భార్య రాక్షస కాంతల చేత పర్యవేక్షించబడి ఒక చెట్టు కింద ఒక పట్టుబట్ట కట్టుకుని ఇలా ఉండిపోవడమా 10 నెలల నుంచి అని కోపంగా చూశావు. నీ కన్నులప్పుడు ఎరుపెక్కి తెల్లటి పువ్వులు ఎర్రగా నీకు కనపడ్డాయి హనుమ. పువ్వులు తెలిపేలే, అలాగే రాయనేని అని చెబుతాడు శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్. ధన్యవాదాలు. నచ్చితే ఒక లైక్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. జై హింద్.